మా అమ్మమ్మ చేసే రెసిపీ ఇది. సో, మా అమ్మ కూడా సేమ్ ఇట్లనే చేస్తుండే. నాకు తెలిసి సొరకాయ పులుసు ఈ స్టైల్‌లో అయితే ఎవ్వరు చెయ్యరు. మీలో ఎవరైనా చేసుంటే కామెంట్ చేయండి. ప్రాసెస్ చూసేయండి. లేత సొరకాయను పీసెస్ లాగా కట్ చేసుకొని, లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉప్పు వేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న ఆనియన్ పీసెస్ వస్తే టేస్ట్ బావుంటది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, సొరకాయ పీసెస్ వేసి ఫ్రై అయినాక ఒక లవంగం, కలియమాకు, పసుపు కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, నువ్వుల పేస్ట్ వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వకపోతే పచ్చి టేస్ట్ వస్తది. తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ సిమ్‌లో పెడితే సొరకాయ పీసెస్ మంచిగా మగ్గుతాయి. ఇప్పుడు దాంట్లోకి చింతపండు పులుసు ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని మంచిగా మసిలించుకోవాలి. సొరకాయ వక్కలు ఉడికేంత వరకు మసిలించుకుంటే టేస్టీ సొరకాయ పులుసు రెడీ.